కార్పొరేటర్గా నిలబడుతున్నాను. మాకు ఎస్వి మోహన్ రెడ్డి తరఫు నుండి బీ ఫార్మ్ సీటు లభించింది. జగనన్న పథకాలను మేము అమలు చేస్తాము, ప్రజలందరికీ అందజేస్తాము. మీరందరూ కలిసి మాకు ఓటు వేసి గెలిపిస్తే మేము ఇంకా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే మీకు సాల్వ్ చేస్తాము. అందరూ వరకు ఓటు వేయాలని మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. రేషన్ కార్డు ఉంది కదా, ఆధార్ కార్డు ఏంటి ఆరోగ్యశ్రీ రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యం ఉంటుంది. भाई इधर है का कहाँ इधर आओ चार गाना तुम आओ जी నా పేరు జిఎస్ ఖాదరులి అలియాజ్ మేదర్ సాహెబ్, ఉదారపేట 16వ వార్డు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడిని. నేను నా కోడలు అయిన జిఎస్ తాహిరాను పోటీకి వైఎస్ఆర్ తరఫున నిలబెట్టినాను. ఇందుకు గాను బీ ఫారం కోసం గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడి ప్రయత్నించి నాకు బీ ఫారం ఇచ్చినారు. వాళ్ళ గౌరవం నిలబెట్టుగా ఉండి వాళ్ళ కుటుంబానికి నేను రుణపడి ఉన్నాను. ప్రజలు నేను చేసిన సేవలను గత 16 సంవత్సరాల నుంచి ఇల్లు తిరిగి ప్రతి ఒక్కరికి ఓటర్ కార్డులు, రేషన్ కార్డులు, పింఛన్లు, ఆధార్ కార్డులు ఇప్పిస్తూ ఉండి వీధి సమస్యలు ఎలక్ట్రిసిటీ కానివ్వండి, వీధి దీపాలు, బోర్లు చెడిపోతే రిపేర్ కానివ్వండి, కుళాయిలు చెడిపోతే రిపేరు కానివ్వండి, చెత్త మున్సిపాలిటీ కాలువలు కానివ్వండి తీపించడంలో, వాళ్ళకు ఫోన్ చేసి పిలిపించడంలో కానివ్వండి, ప్రతిదానికి నేను ముందుండి చేపించి ప్రజా ఆధార పొందినాను. కులమత భేదాలు లేకుండా పనిచేసినాను. ప్రజలు నాకు ప్రతి ఒక్కరూ మేదర్ సాబ్ అంటే అభిమానిస్తున్నారు. నాకు ఇదే గౌరవం ఇస్తారని, ఈ ఎలక్షన్లో మంచి నాకు మెజార్టీతో గెలిపిస్తారని, నేను ఇంకా మంచి పనులు చేసి పెడతానని, ప్రజలకు ఏ కష్టం రాకుండా నేను తోడ్పడతానని, ముందు ఇంకా ఏమి వాళ్ళ సమస్యలు వచ్చినా కూడా నేను ఆ సమస్యలను తీరుస్తానని, గవర్నమెంట్ సీఎం గారు జగన్ గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు ముందుకు తీసుకొస్తానని, ఎవరికైనా కూడా అందరినీ వాళ్ళు కూడా నేను ఎవరైనా ఉంటే లేరు, అందరూ ఉన్నారు, 99% ఉన్నారు, అందరూ అందినాయి. పొరపాటున అందకపోయినా కూడా నేను వాళ్లకు తోడ్పడి తగు ప్రభుత్వ కార్యాలయాలకు చెప్పి ఆఫీసుకు పోయి వాళ్ళకు మంచి చేస్తానని, ఇది చేసి ప్రజలందరూ నాకు మంచి మేయర్తో గెలిపిస్తారని, నాకు తోడ్పడతారని ఆ నమ్మకం ప్రజల మీద నాకు ఉందని, నాకు మంచి మేయర్తో గెలిపిస్తారని ప్రజల మీద విశ్వాసం ఉందని, ముందుకు నేను వాళ్ళకందరికీ మంచి న్యాయం చేస్తానని, ప్రజలు ఇందుకు తోడ్పడతారని కోరుకుంటూ ఫ్యాన్ గుర్తుకే మీరు ఓటు వేస్తారని, నా కోడళ్ళైన జిఎస్ తాహిరాను గెలిపిస్తారని ప్రార్థిస్తూ మనవి చేస్తూ ఇంతటితో మీకు సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు బి శివకుమార్. నేను BA LLB చేస్తున్నాను.
బుధవారపేట నుండి 14వ వార్డు తరఫున వైఎస్ఆర్సీపీ టికెట్ నాకు కేటాయించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. 14వ వార్డు ప్రజలు ఎలాగైతే మా నాన్నగారికి ఆదరించి మా నాన్న గుర్తించి మా అత్త సేవ చేయించుకున్నారు, వార్డు ప్రజలు మా నాన్న ఏ విధంగా ఆదరించారు నిన్న కూడా అదే విధంగా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్యాన్ గుర్తుపై మీ ఓటు వేయించి అత్యధిక మెజార్టీ గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను. ఈరోజు బుధవారపేట 14వ వార్డు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి బి శివకుమార్ సీటు కేటాయించినందుకు మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. ఏదైతే ఎక్స్ కార్పొరేటర్గా శ్రీరాములు అన్న చేసిన సేవకు ప్రజలు ఏదైతే ఆదరించారో ఈరోజు ఆయన కుమారుడైనటువంటి శివకుమార్ని ఆదరిస్తారని భారీ మెజారిటీతో ఫ్యాన్ గుర్తుపై ఓటేసి గెలిపించగలరని ప్రార్థిస్తున్నాము. నా పేరు పర్లసూడు, కోటేంద్రవాడ ఇన్ఛార్జ్, బుధవారపేట. ఈరోజు మన 14వ వార్డులో మేము గతంలో చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఇప్పుడు కూడా ప్రజల మధ్యలోనే ఉంటూ మేము ప్రజా సమస్యలపైన నిరంతరం పనిచేస్తూ ఉన్నాం. దాన్ని గుర్తింపుగానే మా వీధి పెద్దలందరూ కూడా మమ్మల్ని మరి ఈ తోడ్పాటు చేసి ఈరోజు మరి 14వ వార్డులో మనకు వైసీపీ పార్టీ తరఫు నుంచి మన గవర్నమెంట్ ఎమ్మెల్యే అభిసన్నతో మాట్లాడేసి మాకు ఈ సీటు ఇక్కడ ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం. ఇట్లాగే ఈరోజు మా ఈ వార్డులో మేము పోటీ చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఈ పోటీలో మేము వైసీపీ తరఫున పోటీ చేస్తున్నాం. ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ వార్డు ప్రజలందరూ కూడా గతంలో మేము చేసినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, అట్లాగే ఇప్పుడు ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఉంది. మరి జగనన్న ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంది. గతం భవిష్యత్తులో చేసే కార్యక్రమాలు దండిగా ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ మాకు మరి తోడ్పాటు కల్పించి అట్లాగే మా కుమారుని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఎందుకంటే సంక్షేమ పథకాలు ప్రభుత్వం తరఫున వచ్చేటువంటివన్నీ కూడా మేము ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా గతంలో మాదిరిగానే వార్డు ఏరియా కూడా పెద్దగా ఉంది. మరి మేమిద్దరము మరియు మా క్యాడరు మాకు తోడ్పాటున్నటువంటి మా వీధి పెద్దలందరి సహకారంతో ఈ వార్డు అభివృద్ధి ముందు తీసుకుపోతామని కోరుకుంటున్నాం. వార్డులోని ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. మేము ఈరోజు చేసిన క్యాన్వాసింగ్లో ప్రతి ఒక్కరూ మార్పు కోరుకుంటున్నారు. ఈరోజు మల్లిగారి అమ్మగారైన మున్నమ్మ గారికి ఫ్యాన్ గుర్తుకి వేస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ మాకు హామీ ఇవ్వడం జరిగింది. 40 ఏళ్ళ చరిత్ర ఈరోజు 14వ తేదీ మార్చిపోతుంది. 43 వార్డులోని ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకి వేస్తారని చెప్పి హామీ ఇచ్చినారు. మున్నమ్మ గారు భారీ మెజార్టీతో 43 వార్డులో గెలవడం జరుగుతుంది. ఇంకోటి యూత్ కానీ మహిళలు కానీ యువకులు కానీ ప్రతి ఒక్కరూ ఇంటింటికి మేము మార్చుకుంటున్నాం అని చెప్పి అడుగుతున్నారు. ఇంకోటి మంచి వ్యక్తి 43 వార్డులో ఎప్పుడు నిరంతరం ప్రజల కోసం పోరాడే వ్యక్తి మల్లికార్జున అమ్మగారు అయినటువంటి పుణ్యమ్మ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి హామీ ఇచ్చినారు. ఇంకోటి జగనన్న పెట్టిన పథకాలు ఇళ్ల పట్టాలు అయితేనేమి, పింఛన్లు అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, అమ్మ నేస్తం అయితేనేమి అనేక పథకాలు ప్రజలు లబ్ధి పొందుతున్నారు. చెప్పినారు జగనన్న పథకాలు ప్రతి ఒక్క ఇంటికి లబ్ధి పొందినారు. వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకరు కాక వాళ్ళతో 10 మందితో ఓట్లు వేయించి భారీ మెజార్టీతో కర్నూలు జిల్లాలనే కర్నూలు నగరంలోనే 43 వార్డు భారీ మెజార్టీతో మున్నమ్మ గారు గెలుస్తారని హామీ కూడా ఇచ్చినారు. మేమంతా కార్యకర్తలమంతా ఇంటింటికి పోయి హామీ తీసుకోవడం జరిగింది. మన మల్లికార్జున గారు 14వ తేదీ భారీ ఎత్తున కనివిరిగిన జగన్మోహన్ నాయకత్వం, జై జగన్. నా పేరు వెంకటయ్య, ఒడ్డే వెంకటయ్య, ఇందిరాగాంధీ నగర్. గుర్తుకే మన ఓట్లు.
అంటే గవర్నమెంట్ 2 వ్యాక్సిన్స్ని వినియోగంలో తీసుకొచ్చారు సార్. కోవిషీల్డ్. కోవాక్సిన్ మన భారత్ బయోటెక్స్ హైదరాబాద్లో తయారవుతుంది. అది కూడా మనకు ఉందా? అది కూడా ఉంది సార్. ఈ వ్యాక్సిన్ ఏమో వెక్టార్ నుంచి వచ్చి తీసింది సార్. వెక్టార్ నుంచి అది కోవాక్సిన్ ఏంటేమో దానికి ఫీల్డ్ వ్యాక్సిన్ అది వైరస్ డిఫరెంట్ మెకానిజం. కోవిషీల్డ్కి ఏమి ఇలా వచ్చింది. కోవాక్సిన్కి డిక్లరేషన్ తీసుకుంటుంది. ఫేజ్ 3 ట్రయల్స్ అన్ని కంప్లీట్ అవ్వలేదు. ఇట్లాంటి ఫెసిలిటీ ఇప్పుడు సిహెచ్సిలు ఆరోగ్యశ్రీ ప్యాన్లు ఉన్న హాస్పిటల్స్ మీరు కంగారు పెట్టద్దు. టెక్నికల్గా అయిపోతున్నాయి, మీరు ఉండొచ్చు కదా, మీరు పెడతాం కదా ప్రెస్లోకి, ప్రెస్లో పెడతాం కదా, ఆగండి. చేయబడుతుంది చూసి చెప్పిన అంటే ఆన్ యావరేజ్ ఎవ్రీ డే 3000 అమ్మా అయిపోయిందా? సీనియర్ సిటిజన్స్ కూడా వ్యాక్సిన్ ఇచ్చేదానికి ఏర్పాట్లన్నీ మన ప్రభుత్వాలు చేసిన తర్వాత నేను కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి శ్రీకాకుళం వద్దకు వచ్చి వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది. మార్చి 1వ తేదీ నుంచి 60 సంవత్సరాలు దాటినటువంటి వారికి కూడా వ్యాక్సిన్ వేసేందుకు ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేయడం జరిగింది. మన జిల్లాలో ఇలాంటి వ్యాక్సినేషన్ చేయడానికి సుమారుగా 105 సెంటర్స్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్, పిహెచ్సిలు కొన్ని, సిహెచ్సిలు కొన్ని, అలాగే 9 ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఆరోగ్యశ్రీ ఫెసిలిటీ అవైలబుల్గా ఉందో అలాంటి హాస్పిటల్ను కూడా గుర్తించారు. ప్రైవేట్ హాస్పిటల్లో 250 రూపాయలు ఫీజు రూపాయన వసూలు చేస్తారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడ కూడా ఈ 105 హాస్పిటల్లో కూడా ఫీజు ఎక్కడ వసూలు చేయరు. ఫ్రీగా ఉచితంగా ఈ వ్యాక్సిన్ వేయడానికి ఏర్పాట్లు జరిగినాయి. ఇప్పటి వరకు ఫస్ట్ డోస్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్లో ఫ్రంట్ లైన్ వారియర్స్ అని మనం అంటాం, అలాంటి వరకు 16,325 మందికి మొదటి డోస్ ఇవ్వడం జరిగింది. రెండో డోస్ కూడా 10,657 మందికి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లైన్ ఎంప్లాయీస్ అయినటువంటి వాళ్ళకి సుమారు 18,370 మందికి ఫస్ట్ డోస్ ఇచ్చారు. సెకండ్ డోస్ ఇప్పుడు 1,410 మందికి అయింది. ఇది పోలీస్కి ఇట్లాంటి వారంతా రిస్క్ ఎక్కువ ఉన్నటువంటి వారికి అదొక 2,269. ఇదంతా మన జిల్లా స్టాటిస్టిక్స్. 60 years అబవ్ అంటే 60 సంవత్సరాలు దాటిన అలాంటి వాళ్ళకి 3,126 మందికి ఇప్పటి వరకు చేయడం జరిగింది. అలాగే 45 దాటి 59 లోపు ఉన్నటువంటి వారికి 866 మందికి చేయడం జరిగింది. దీని పట్ల కొంతమందికి ఇంకా అపోహలు ఉన్నాయి. అక్కడక్కడ వస్తున్నటువంటి వార్తల వలన తెలిసి తెలియనటువంటి వారు వారి అభిప్రాయాలను వ్యక్తం చేయడం వలన కొంతమందిలో కొన్ని అనుమానాలు, భయాలు ఉండడం వల్ల ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోలేనటువంటి పరిస్థితులు ఉత్పన్నమైనాయి. అందుకే ప్రధానమంత్రి గారు డోస్ తీసుకున్నారు, అందరూ చూసాం మనం. ముఖ్యమంత్రులు తీసుకున్నారు, కేంద్ర మంత్రివర్గం అంతా తీసుకుంది, రాష్ట్ర మంత్రివర్గం అంతా తీసుకుంది, అందరు డాక్టర్లు తీసుకున్నారు. ఇంకా భయం ఎందుకు అంటాను నేను. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక కార్యక్రమం ఇది. మన దేశంలో కూడా 130 కోట్ల మందికి అందించడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తే, వేలాది కోట్లు కింద ఖర్చు పెట్టడానికి సిద్ధపడితే తెలిసి తెలియని
అభిప్రాయాలను నమ్మి ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోకపోవడం అనేది పూర్తిగా ఇన్నోసెంట్ అవుతుంది, అది అమాయకత్వం అవుతుంది తప్ప ఇంకోటి కాదని నేను ఆలోచిస్తున్నాను. మన జిల్లాలో పెద్ద ఎత్తున ఈ ఫెసిలిటీని ఉపయోగించుకొని సీనియర్ సిటిజన్స్ కానీ 60 లోపు ఉన్నటువంటి వారు కానీ ఈ కేంద్రాలకు పోయి రిజిస్టర్ చేయించుకోరు. సింపుల్ ప్రొసీజర్ ఇది. మీ వివరాలని నోట్ చేస్తారు, ఒక డోసు మీరు వచ్చిన రోజు ఇచ్చేస్తారు. అప్పటికి 28 రోజుల తర్వాత మళ్ళీ మీకు ఇంటిమేషన్ కూడా వస్తుంది, లేకపోయినా మీరు వచ్చిన మొదటి డోసు తీసుకున్నటువంటి వారు 2వ డోసు కూడా ఇస్తారు. దాంతో ఒక వైరస్ నుంచి మనం రక్షించబడతామన్న పెద్ద ప్రమాదాన్ని మనం గట్టెక్కుతామన్నటువంటి విషయాన్ని గుర్తించాలని కోరుతున్నాం. మన జిల్లా వాసులందరూ పెద్ద ఎత్తున ఇది ఉపయోగించుకోవాలని కోరుతున్నాం. ఆటో పట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్ళాను అని చెప్తే ఆటో పట్టుకుని వచ్చే మొదట్లో నేను అమ్మకి చెప్తామని ఆయన పెట్టి ఇంకో బండి మీద ఇద్దరం మా ఇంటికి పోదామని వస్తాను. మధ్యలో తారవేంద్ర సామమూర్తి కలిసి ఎవరు తీసుకెళ్తాను? రాకేష్ అన్న ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్తాను. ఇంట్లోకి అంటే దాని ముందు ఒక కాల్ వచ్చిందంట, చీర తిరుపతి అని. ఏ తిరుపతి? చీర తిరుపతి సంథింగ్ వాళ్ళ ఇంటి పేరు నాకు తిరుపతి. తిరుపతి అయినా ఫోన్ చేసి ఏదో మాట్లాడితే 5-10 నిమిషాలు మాట్లాడిందట ఫాదర్. అమ్మ లోపల ఉంటుంది, అమ్మ మామూలుగా పడుకొని టీవీ చూస్తున్నాను, నాన్న బయట ఎక్కువ హాల్లోనే ఉంటాడు, అంటే బయట రేకులు ఉంటాయి, ఆడు కోసం మాట్లాడింది. మాట్లాడిన తర్వాత సడన్గా మళ్ళీ పోయి బట్టలు వేసుకుంటాను. మళ్ళీ ఇప్పుడు ఎందుకు బట్టలు వేస్తాను, ఇప్పుడు ఎటు పోతామని అమ్మ అడిగింది. అమ్మ అడిగితే వాడు రాకేష్ గారు వచ్చిండు, వాడు రమ్మంటాడు, ఆ తిరుపతి గారితో ఏదో మాట్లాడాలంట, ఏదో రూమ్ల విషయం, అది ఏ విషయమైనా వాళ్ళకి ఏంటంటే ఈ బస్తీ విషయమే సంథింగ్ కానీ అంటే అమ్మ ఇప్పుడు బయటకు వచ్చింది. వచ్చేవారికి నా గేట్ ముందట ఉన్నాడట రాకేష్. ఆయన పట్టుకొని పోయింది, ఆయనతో వెనకాల అయిపోయింది. వెనకాల అయిన తర్వాత ఇంకా 8:30 పోయిన మనిషి మళ్ళీ తర్వాత ఇంత లేదు. మా అమ్మకు మొబైల్ లేదు, ఆమె కాల్ చేయలేదు. నేను బయటికి వెళ్ళిన, నేను వచ్చేవరకు 10:30 అయింది. ఆ 10:30కి నేను వచ్చేతోటే నేను ఫేస్ వాష్ చేసుకున్నా, వచ్చి అన్నం పెట్టమన్నా అన్నం పెడుతుంటే మరి బాపేట ఇంత లేడీ ఇటు 10:30 దాకా బండి కూడా లేదు కదా, బండి నేను తీసుకోకపోతే ఎటు పోయినా అంటే మామూలుగా ఆ బస్సులో ఏదైనా ఇష్యూ ఉన్నా అక్కడ పోయి మాట్లాడుతుంది. అలా అక్కడ ఆ ఏరియాలో పోయి అట్లా కూర్చుంటాడు, మాట్లాడుతుంటాడు. అయితే అదే విషయం కావచ్చు అదే అనుకున్నా. కాదు రాకేష్ గారు ఇట్లా అన్నారంట, గాడిని తీసుకుపోయింది ఆ తిరుపతి గారు, నాకు కొంచెం అలవలేవు అంటే నేనేం చేసిన ఆయన ఎట్లనే మళ్ళీ కాల్ చేస్తుంది అమ్మ. 3 సార్లు కాల్ చేస్తే 3 సార్లు లేపుతలేడు. లేపుతంటే అవసరం ఉన్నదో చాలా లేదు. దాన్ని వాళ్ళు ఏంటంటే వాడు ఎప్పుడో ఉన్నారో రాయలింగ్ అంటే రాసిచ్చింది, అప్పుడు మామూలుగా 3,000కో 2,000 రాసిచ్చింది. ఇది ఆ ల్యాండ్ అప్పుగా రాసిచ్చింది. అప్పట్లో అందరూ అట్లా తీసుకున్నారు, కానీ వాడు ఏం రిజిస్ట్రేషన్ అవి ఏం చేసుకున్నారు, చాలా చేసుకున్నారో ఏమో లేదు మరి అనే కదా పెద్ద ఎవిడెన్స్ లేదంటుంది. వీళ్ళు దాని మీద ఈమె ఉందని చెప్పేసి, ఈమె సీరియల్ నెంబర్ ఉందని చెప్పేసి ఒకటి క్రియేట్ చేసి, ఎవరు సీరియల్ వీళ్ళ అమ్మ పేరు మీద సుగనమ్మ క్రియేట్ చేసేసి వాడు తిరుపతి గారు వాటి పేరిచ్చి వాడిని అటు ల్యాండ్ ఆయన తీసుకున్నారు, ఈ ల్యాండ్ ఈయన తీసుకున్నాడు. 2 ఫ్లాట్లు ఇటు ఫ్లాట్ ఈయన తీసుకొని అందులో ఏంటి అందులో అప్పుడు అది తీసుకొని వచ్చి కట్టుకుంటారు. అప్పుడు వాళ్ళు వచ్చి ఆడొచ్చి కూలగొట్టింది. ఎవరు
ఆ హౌస్లో షాలైన కూలబట్టిన తర్వాత ఇది కేసు అయింది. వీళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉన్నది, వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ లేదని చెప్పేసి అది ఎవరి దగ్గర ఎవిడెన్స్ ఉంది? వీళ్ళ దగ్గర ఉందని వీళ్ళు సుగుణమ్మ దగ్గర. అది చెప్పినాక ఎస్ఐ అన్నాడు, అరే అది ఒకటి నువ్వు తీసుకో, ఇది ఒకటి నువ్వు తీసుకో అని అట్లా వాళ్ళు డిసైడ్ అయ్యింది. యాక్చువల్ అది జరిగింది. కాకపోతే ఏంటంటే తర్వాత పోయినాక ఏమైంది, వాడిని బెదిరించినా వాళ్ళు ఏం చేసినా వాడిని మొత్తానికి ఏం లేదని అన్ని ఒకటి శాలనం తీసుకోమన్నాడు, ఒక ఆయన ఈ సుగుణమ్మని తీసుకోమన్నారు. ఎవరు ఎస్ఐ చెప్పింది? ఎస్ఐ చెప్పింది నాకు తెలిసినంత. అయితే తర్వాత ఏమైందన్నది మరి తెలియదు. తర్వాత మళ్ళీ ఇటు శాలైన కూడా లేకుండా చేసింది. లేచి ఇప్పుడు అందులో ఎవరు శాలైన స్థానంలో? తిరుపతి ఉంటాయి. తిరుపతి. అయితే ఈయన ఇప్పుడు రాకేష్ అది కట్టిన తర్వాత కులగొట్టాడు కదా, మళ్ళీ ఇల్లు కట్టుకుందాం అనుకుంటే మళ్ళీ అదేంటే వాళ్ళ అమ్మను వాళ్ళ రాకేష్ గడాచి 3-4 రోజులు మా ఇంటి చుట్టూ తిరిగి కాళ్ళు ఎలా మొక్కితే మళ్ళీ అప్పుడు ₹1,00,000 ఒక నెల లెక్క అంటే మళ్ళీ ఫాదర్ ₹1,00,000 ఇచ్చి దానికి సాంబమూర్తి ₹1,00,000 ఆ 15వ తారీఖు ఇస్తాను. అందులో మరి నాన్న పొజిషన్లో పోయిండా, ఆ భూముల విషయంలో పోయి ఇచ్చిండా? ఏ భూమి విషయంలో? ఆ భూమి విషయంలో పోలీస్ స్టేషన్ అంటే అందరి తరఫున వేరు అక్కడ మాట్లాడింది. అదే అందరు పోయిండు ఏది స్టేషన్కు, షాలలో పోయిండు, సుగుణం వచ్చింది, అందరూ వచ్చారు. మన వీళ్ళు కూడా వచ్చారు. మిస్సెస్ అడగను కూడా ఆఫీసర్ తిట్టలు కూడా తిట్టలే, ఎందుకు అలౌ చేశారండి అని అడిగాడు. అంటే క్వశ్చన్ చేస్తే మేము ఒకటి అడుగుతున్నాం, 4 గంటలకు అవతల క్యాండిడేట్ ఉంటారు. అది కాదు, ఇంత దౌర్జన్యంగా ముందుకు పెట్టి వాళ్ళు ఎందుకు అలౌ చేస్తారు? కాదు అసాల్ట్ ఎక్కడ, అసాల్ట్ ఎక్కడ ముందు ఎందుకు అవతలలో 4 గంటలకు అలౌ చేస్తారు? అవతలలో ఇష్టం వచ్చేట్టు అలౌ చేసేప్పుడు మేము అడిగేదానికి మాకు హక్కు లేదు. అడగడం ఎందుకు అడిగినారు మీరు? ఎందుకు మీరు 4 గంటల 3 గంటలకు లాస్ట్ టైం అయినప్పుడు 3 గంటల తర్వాత 3 గంటల తర్వాత 1 నిమిషం తర్వాత కూడా ఎవరిని అలౌ చేయకూడదు. 4 గంటలకు ఎందుకు వైఎస్ఆర్సీపీ వాళ్ళు అలౌ చేస్తారు? 4:30కు అలౌ చేసినప్పుడు దాన్ని అడిగే హక్కు యువతలో మేము పోటీ పెట్టుకునే వాళ్ళకు మాకు లేదా హక్కు అని చెప్పి ముందు ఆ కమిషన్ ఎట్లా అలౌ చేస్తారు? మేము కంప్లైంట్ ఇస్తాం, కమిషన్ పేరు కేసు పెట్టండి. ఎవరు అడుగున్నాము కదా కమిషన్ కంప్లైంట్ ఇస్తాం, కమిషన్ అరెస్ట్ చేయండి. వాళ్ళు లోపల ఎవరు ఉన్నారో అవతల క్యాండిడేట్ లోపలికి వచ్చాడు, అరెస్ట్ చేయండి. ఎందుకు అరెస్ట్ చేయరు? కమిషనర్ రామకృష్ణ కూర్చో రాజ్యం దొంగల రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, దొంగల రాజ్యం, మేము ఒకటే అడుగుతాం, 3 గంటలకు మాట్లాడుతూ కలెక్టర్ కూడా మాట్లాడుతుంటారు, మేము ఒకటే అడుగుతాం, 3 గంటల తర్వాత ఎవరిని లోపలికి అలౌ చేయకూడదు.
విత్తనాలు చేయకూడదు. ఓకే, మేము ఎవరు 3 గంటలకు క్లోజ్ చేసాం. 3 గంటలకు ఎవరు కూడా 3 గంటల తర్వాత 4 గంటలప్పుడు వాళ్ళు లోపల పోయినప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తున్నప్పుడు లోపలికి అలౌ చేయకూడదు. అది కాకుండా పోలీస్ అధికారులు కూడా లోపల పంపించకూడదు కదా. లాక్ చేసినాక ఎవరు లోపల పంపించకూడదు. ఎలక్షన్ కమిషన్ అలౌ చేయకూడదు, పోలీస్ లోపల పంపించకూడదు. లోపల పోకుంటే మేము పోయేవాళ్ళం కాదు కదా. మేము ఎందుకు పోయినాము? ఏమైనా 3 గంటలు టైం అయిపోయింది అడిగేదానికి పోయినాం. మేము అదేం దౌర్జన్యం చేసేది కాదు. మాకేం పట్టింది మీకు అవసరం లేదు. మేము దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు. మేము టైం అయిపోయిన లోపల మీరు ఎందుకు అలౌ చేస్తారని అడిగేదానికి పోయినాం. అడిగేదానికి పోతే వాళ్ళు కేసు అయితే ఓకే మా మీద కేసు కట్టిండ్రు. వాళ్ళ మీద ఎందుకు కేసు కట్టలే? వాళ్ళు ఎందుకు లోపల పోయిండ్రు? లోపల ఎవరు ఎందుకు పంపించిండ్రు? ఎలక్షన్ కమిషన్ ఎందుకు యాక్షన్ తీసుకోవాలి? మీరు అవన్నీ వదిలేసి ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి మీ ప్రభుత్వం ఇష్టారాజ్యం చేస్తే కన్నా ఇది ఒప్పుకునే ప్రశ్న కాదు. మేము ఎప్పుడూ చెప్తున్నాము, వాళ్ళు మీరు ఎవరు లోపలికి పంపించారో, మీ పోలీస్ అధికారులు ఎవరు పోయినరో ఆ పోలీస్ అధికారి మీద మీరు యాక్షన్ తీసుకోండి. లోపలికి ఎందుకు పంపించారో కమిషన్ మీద యాక్షన్ తీసుకోండి. మేము ఓకే మీరు కేసు మా వాళ్ళ మీద కేసు కట్టి మేము మా తప్పది మేము వస్తాం. వాళ్ళ మీద మీరు యాక్షన్ తీసుకోండి. అది యాక్షన్ తీసుకుంటే మాత్రం మేము వదిలే ప్రశ్న ఉండదు. మీరు కావాల్సిన మీరు ఎంతమంది వచ్చినా కూడా ఇది ఖచ్చితంగా రచ్చరచ్చ అయితే మేము ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ఇస్తాము. ఎలక్షన్ కమిషన్ ఏమి యాక్షన్ తీసుకున్న తర్వాత మేము పోతాం. మేము మీ చట్టానికి మేము వ్యతిరేకం కాదు. మీ చట్టం చేసింటూ దానికి వ్యతిరేక చేసి చెప్పే సమస్య లేదు. మేము అడిగే పాయింట్ అదే, వాళ్ళు లోపలికి ఎందుకు పంపించిండ్రు? వాళ్ళు లోపలికి పంపించారు యాక్షన్ తీసుకోండి. ప్లస్ ఎలక్షన్ కమిషన్ మీద యాక్షన్ తీసుకోండి. ఎలక్షన్ కమిషన్ లోపలికి ఎందుకు పంపించిండ్రు? మేము ఇప్పుడు కంప్లైంట్ ఈ ఎస్సీసీ కమిషన్ అంటే ఇప్పుడు ఎవరెవరు పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరెవరు ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ అని ఇప్పుడే మాట్లాడితే కంప్లైంట్ ఇచ్చేసి నేను ఇప్పుడు మాట్లాడతాను. నేను పి సురేష్ కుమార్, ఎల్దుతి తైజా. మనకు ధర్నీలో ఈ రోజు వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్: సేల్ డీడ్ 298, గిఫ్ట్ డీడ్ 122, సక్సెషన్స్ 53, పార్టీషన్స్ నిల్ 0, నాలా 20, మార్టిగేజ్ 20, పెండింగ్ మ్యూటేషన్స్ 104, టోటల్ వచ్చేసి 670, 617. అదేవిధంగా దీనికి సంబంధించి గవర్నమెంట్కి వచ్చిన ఈ చాలాన్ ద్వారా వచ్చిన రూపం ఎంత అంటే 40,91,579 రూపాయలు. ప్రీతం నాయకులు, ముఖ్య అతిథి వైఎస్ఆర్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు, మంత్రివర్యులు శ్రీనివాస్ గారు, కన్నబాబు గారు, ఎంపీ గారు సత్యనారాయణ గారు, ఎమ్మెల్యే శాసనసభ్యులు అమర్ గారు, మరి మన ధర్మశ్రీ గారు, ఇతర పెద్దలందరూ కూడా పేరు పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. కాపు సోదరులారా, ఈరోజు మన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన పెద్దలందరూ కూడా నిర్ణయించారు. రేపు 10వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో మనం ఇక్కడ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ విశాఖపట్నం మన రాష్ట్రానికి కాబోయే ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఈ రాజధానిలో రేపు విశాఖపట్నంలో మన కాపులు అత్యధికంగా ఉండాలి కాబట్టి ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది. మనందరం కలిసి మెలిసిగా ఈ రోజు మనం తీసుకుంటే విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం మరియు ఈస్ట్ వెస్ట్ మొత్తం కూడా ఇక్కడి నుంచి వలస వచ్చిన వాళ్ళు మనందరం చాలా మంది ఉన్నాము. మన ఐక్యంగా ఉండే ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మనం పనిచేస్తే మనం ఈ రోజు మన సొసైటీ కానీ మన కమ్యూనిటీ కానీ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే కమ్యూనిటీ డెవలప్ అవుతుందో మనం కానీ మన సోదరులు కానీ అందరూ కూడా డెవలప్ అవుతారని మీ అందరికీ తెలియజేస్తూ, మరి మన ముఖ్యంగా పెద్దలు సాయిరెడ్డి గారికి చెప్పాల్సింది ఏంటంటే ఈరోజు బీసీలో ఉన్న దుర్గాములకి సర్టిఫికేట్స్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి దయచేసి మీరు శ్రద్ధ తీసుకొని దుర్గాములకి న్యాయం చేయవలసిందిగా కోరుతూ మరి ఈ అవకాశం కటారి పల్లవి నా పేరు. నేను 23వ వార్డు అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే జగనన్న పథకాలు కానీ, శుద్ధవాగు, కాలువలు, డ్రైనేజీ
ఏ సమస్య ఉన్నా మన దృష్టికి తీసుకొస్తే నేను చేస్తానని హామీ ఇస్తాను. ఇంకేమైనా సమస్యలు ఎవరైనా వచ్చినా సరే నేను చేస్తానని హామీ ఇస్తున్నాను. ఫ్యాన్ గుర్తుకు ఓటేసి కటారి పల్లవిని గెలిపించండి, జగనన్నని గెలిపించండి. నా గుర్తు కోసం మీకు ఒక్క నిమిషం. లేకుండా ఇంకోటి మా అమ్మ కూడా ఇంకోటి ఏమి రాదు సమస్య. ఇంటికి 3-4 వస్తున్నాయి ఖచ్చితంగా రాష్ట్ర ఖచ్చితంగా ఏమన్నా ఈ వార్డులో పల్లవి గారు మా ఫ్యాన్ గుర్తు మరిగిపోతుంది. ముందే వేయాలి చూడు, పల్లవి గారికి ఫ్యాన్ గుర్తు కొట్టే జగనన్న కొట్టారు. కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్సీని నా కాన్స్టిట్యూన్సీ అనంతపూర్ కడప కర్నూలు. నిన్న మొన్న కడపలో పూర్తి తీసుకొని వచ్చాను. ఈరోజు కర్నూలు ఉంది. కర్నూలు కూడా బ్రహ్మాండమైన స్పందన ఉంది. తర్వాత ఈరోజు 23వ వార్డులో కటారి పల్లకి ఈరోజు క్యాన్వాస్ చేస్తాం. ఆ క్యాన్వాస్లో నేను ఆయన స్పందన చూస్తూ ఉంటే ఇవి ఎక్స్పెక్ట్ ఉంది. అంత గుడ్ స్పందన, బ్రహ్మాండ స్పందన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాలన్నీ కూడా ఏదైతే పాదయాత్రలో చెప్పాడో, తర్వాత అదేవిధంగా మహిళలకు రిజర్వేషన్స్ అయితే, తర్వాత ఓబీసీ కూడా అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఓసీసీ కూడా ఇస్తానని చెప్పి 5,000 ఇస్తానని చేయండి. మరి అదేవిధంగా ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఆ కార్యక్రమాలు చాలామంది ఆకర్షితులయ్యి సార్ మేము నిర్భయంగా మాకు ఎవరు మాకు ఓటు అడగాల్సిన అవసరం లేదు, మేము స్వచ్ఛందంగా ఓటింగ్లో పాల్గొని 10వ తేదీ 15 నుండి 5 వరకు ఓటింగ్లో పాల్గొని ఓటు వేసి మన క్యాండిడేట్ అన్ని మూకుముడిగా క్యాండిడేట్లు గెలిపిస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. మరి అదే క్రమంలో మేము ఒకసారి ప్రజలందరినీ చూసి వాళ్ళ సమస్యలన్నీ కనుగొనే వచ్చాం. ఏ ఇంటి మీద అమ్మఒడి వచ్చిందంటే వచ్చింది అని చెప్పేసి గుడ్డలు ఇచ్చారా, బ్యాగ్స్ ఇచ్చారా, బుక్స్ ఇచ్చారా, పెన్ ఇచ్చామని అంటున్నారు. మరి ఏ ఒక్క కొరత లేదు. కొంతమందికి ఆ బ్యాంక్ అకౌంట్ సరిగా లేక మరి అవి అప్లోడ్ సరిగ్గా చేయకపోగా కొంతమందికి కొన్ని అమ్మఒడి 1-2 కేసులు ఈ వార్డు చెప్పారు. అవి కూడా రెక్టిఫై చేస్తాం. తర్వాత హౌస్ సైట్స్ కూడా అన్ని హౌస్ సైట్స్ కూడా ఇప్పిస్తాం. మరి సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజల వద్దకు చేర్చి ప్రజలందరూ కూడా సుఖశాంతులతో నిత్య కళ్యాణ పచ్చ తోరణాలతో కొంగు బంగారం తులతున్న విధంగా మా పరిపాలన సాగుతుందని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాం. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా ప్రకటించారు, మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం, ప్రైవేటీకరణని మేము అంగీకరించాం, రేపు శాసనసభలో కూడా తీర్మానం చేస్తాం, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా, ప్రైవేటీకరణ జరగకుండా మేము పోరాటం చేస్తామని ఆయన చాలా స్పష్టంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ప్రజలు అందరూ కూడా ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు నాయకత్వాన్ని బలపరచాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుచేతంటే అందులో ప్రత్యేకించి విశాఖపట్నంని అభివృద్ధి చేయాలని, వెనుకబడినటువంటి విశాఖపట్నాన్ని అన్ని రకాలుగా కూడా దీనికి ప్రాముఖ్యతని దేశవ్యాప్తంగా తీసుకురావాలనేటువంటి తాపత్రయంతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా విశాఖపట్నం ప్రజలు జీవీఎంసీని 100% కూడా సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిచేలా చేస్తారని నేను విశ్వసిస్తాను. మున్సిపాలిటీల్లోనూ కార్పొరేషన్లోనూ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
100% విజయం సాధిస్తుంది. అంతేగాక విశాఖపట్నం జీవీఎంసీలో జరిగే ఎన్నికల్లో కూడా మొత్తం 98 సీట్లకు ప్రస్తుత అంచనాల ప్రకారంగా 75 సీట్లకు తక్కువ లేకుండా గెలుస్తాం. ఈ 4 రోజుల్లోనూ ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మరికొంత ఆకర్షణ పెరుగుతుందని ఆశిస్తున్నాం. అదే జరిగితే జీవీఎంసీలో 98 సీట్లు కూడా మేము గెలుస్తామనేటువంటి ఆశ మాకు. ఎందుచేతంటే గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలంతా కూడా గత 5 సంవత్సరాల్లోనూ చంద్రబాబు గారు చేసినటువంటి పాలన పట్ల విరక్తి పొందడం అనేటువంటిది జరిగింది. ఆ పాలనలో ప్రత్యేకించి పట్టణాల్లో జరిగినటువంటి అభివృద్ధి ఏమీ లేదు. పట్టణాలను పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు తన 14 సంవత్సరాల ముఖ్యమంత్రి పదవి చేస్తున్నప్పుడు ఏనాడు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టలేదు. కనీసం మున్సిపాలిటీల్లో స్కావెంజర్స్ కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ప్రజలు పరిపాలన ఉంటే చంద్రబాబు నాయుడు గారిని కోరాం, కనీసం స్కావెంజర్స్కైనా నెల జీతాలు ఇచ్చేలాగా ప్రభుత్వం ఇచ్చేలా చర్యలు తీసుకోమని చెబితే నిర్ద్వందంగా తిరస్కరించారు. కానీ అదే విషయాన్ని రాజశేఖర రెడ్డి గారు గమనించి మొత్తం మున్సిపాలిటీలన్నింటిలోనూ కార్పొరేషన్స్ అన్నింటిలోనూ కూడా జీతాలు ఉద్యోగస్తులందరికీ జీతాలు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించేలా ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుండి పురపాలక సంఘాలు కార్పొరేషన్ల తాలూకు ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. అంచేత ఈవేళ పురపాలక సంఘాల్లో కార్పొరేషన్లు ఓట్లు అడిగేటువంటి హక్కు చంద్రబాబు నాయుడు గారికి లేదు. ప్రత్యేకించి జీవీఎంసీ విషయానికి వస్తే విశాఖపట్నంలో గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఎన్నికలే పెట్టలేకపోయారు. ఎమ్మెల్యేలందరికీ కూడా పరిపాలనని అప్పజెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పాలనంతా కూడా వ్యవస్థనంతటినీ కూడా అవినీతిమయం చేసినటువంటి ఖ్యాతి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. కార్పొరేటర్లు వస్తే తన మాట వినరు అనేటువంటి అభిప్రాయంతో ఎమ్మెల్యేలకి మొత్తం కార్పొరేషన్ అంతటినీ కూడా పట్టం కట్టినటువంటి విషయాన్ని చంద్రబాబు గారు మర్చిపోయారా? ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేసినటువంటి నాయకుడు చంద్రబాబు గారు కాదా? ఈవేళ మేము ఎన్నికలు పెడుతున్నాం. ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా ప్రజలు ఆదరిస్తారు. నిన్న లోకేష్ గారు వచ్చి సుందరీకరణ చేస్తామంటున్నారు. ఏమి సుందరీకరణ చేస్తారు? గతంలో ఏమైపోయారు మీరు? ఈవేళ కొత్తగా రాజకీయ పార్టీ పెట్టలేదు తెలుగుదేశంలో. మీరు కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు మాట్లాడితే ఎలాగా? మీరు 14 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఏమి సుందరీకరణ చేశారు? ఏ పట్టణాన్ని సుందరీకరణ చేశారు? ఏ నగరాన్ని సుందరీకరణ చేశారు? ఏ నగరాన్ని అభివృద్ధి చేశారు? ఏ పట్టణాన్ని అభివృద్ధి చేశారు? చెప్పండి. ఓ వైట్ పేపర్ ప్రింట్ చేయండి. లేదే, ఎక్కడా లేదే. ఎక్కడ వేసిన కొంగలు అక్కడే. ఆ విధంగా పాలు చేసి ఈవేళ 10 పాయింట్స్తో ఒక మేనిఫెస్టోని విడుదల చేశారు. చాలా అభాస్యమైనటువంటి పాయింట్స్ అవన్నీ కూడా. అంటే ఉద్యోగ మేళా నిర్వహిస్తారట. చంద్రబాబు గారి టైంలో 5 ఏళ్లను కూడా 2 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఒక్క పోస్టును కూడా ఆయన నింపలేదు. నిరుద్యోగులుగానే వదిలేశారు తప్ప వాళ్ళకి ఏమో న్యాయం చేయలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వచ్చి మొదటి సంవత్సరంలోనే 4 లక్షల మందికి వాలంటీర్లుగాను సెక్రటేరియట్లో ఉద్యోగాలు కల్పించినటువంటి విషయం చంద్రబాబు గారికి తెలియదా? ఈవేళ జాబ్ మేళా పెడతాం, 6 నెలలకు ఒకసారి మేళా పెడతాం. ఏం మేళా? అంతేకాదు అందరికీ పేదలకు ఇల్లు ఇస్తామంటున్నారు. నిన్న లోకేష్ గారు వచ్చి పేదలకు ఇల్లు ఇవ్వడం ఏంటి? ఎన్టీ రామారావు గారు ఇచ్చారు, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవ్వలేదు. మేము అప్పుడు అందులో ఉన్నాం కదా. ఇల్లు ఇవ్వండి అంటే ఇల్లు అన్నారు. ఆఖరి సంవత్సరంలో ఇచ్చేవారు. ఈవేళ
పేదలకు ఇల్లు ఇస్తూ ఉంటారు. ఈయన ఇచ్చేది ఏంటండి? జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే గత నెలలోనే 35 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఈ 35 లక్షల మందికి కూడా పక్కా గృహాలని 3 సంవత్సరాల్లో పూర్తి చేసిస్తామనేటువంటి హామీని కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. ఇంకా ఆయన చేస్తే ఉంటుంది, మళ్ళీ అది మేనిఫెస్టోలో పెట్టడం ఏంటి? అంటే మేనిఫెస్టోలో పట్టణాల తాలూకు మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పాయింట్స్ చూస్తే అందరూ నవ్వుకునేటువంటి పరిస్థితి. మంచినీళ్ళు ఇస్తాం. ఏం గతంలో ఎందుకు ఇవ్వలేకపోయారు మంచినీళ్ళు? ఇప్పుడు మంచినీళ్ళు ఇస్తారా? అన్నీ మేము చేస్తున్నవే. ఈ 20 నెలల్లోనూ కూడా మా ప్రభుత్వం ఇందులో అన్ని కార్యక్రమాలని కూడా మేము పూర్తి చేసాం. వీటిని మళ్ళీ ఆయన చేస్తారంటున్నారు. అన్నగారి పేరుతో ఉన్నటువంటి క్యాంటీన్స్ని, అన్న క్యాంటీన్లని తిరిగి పునరుద్ధరిస్తామని చెప్తున్నారు. అన్నం మీకు ఇంకా జ్ఞాపకం ఉన్నాడండి? అమరావతిలో ఓ గొప్ప మహానగరాన్ని సింగపూర్లో సృష్టిస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఎన్టీ రామారావు గారి బొమ్మని పెడతానని హామీ ఇచ్చి మహానాడులో ప్రకటన చేసి ఆ బొమ్మను ఎందుకు పెట్టలేదండి? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాలూ విగ్రహాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసేయను అన్నారు. అంటే ఎవడో అధికారి అడిగారు, సార్ రాజశేఖర రెడ్డి విగ్రహాలు ఒకటే తీసేయడం కుదరదు, మరి ఎన్టీ రామారావు గారి విగ్రహాలు కూడా ఉన్నాయి కదా అన్నారు. అవి తీసేయండి అన్నాడు. ఎన్టీఆర్ మీద ఉన్నటువంటి ప్రేమ ఇదేనా? రామారావు గారి పేరుతో ఈవేళకి కూడా తెలుగుదేశం పార్టీ నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతున్నాను, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు ధైర్యం ఉంటే, మీ నాయకత్వాన్ని ప్రజలు విశ్వసిస్తున్నారని మీరు అనుకుంటే ఎన్టీఆర్ పేరుని తలచొద్దు, ఎన్టీఆర్ బొమ్మను మీరు వాడద్దు, మీ పేరుతోనే రాజకీయం చేయండి. మీకు డిపాజిట్లు వస్తాయేమో మీరు చూసుకోండి. ఈవేళకి ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చి ఈవేళకి కూడా ఎన్టీ రామారావు గారి పేరు ప్రతిసారి వాడుకుంటూ ఆయన ఇంకా స్వర్గంలో ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని కూడా ఇంకా మీరు చిత్రహింస చేస్తున్నారు. చేతనం నిజాలు చెప్పడం మాట్లాడుకోవాలి. నేను లోకేష్ గారు వచ్చి అనకాపల్లి వచ్చి చాలా అశ్లీలంగా మాట్లాడారు అన్నటువంటి విషయం. చంద్రబాబు గారు మీ అబ్బాయికి అశ్లీలంగా మాట్లాడొద్దని చెప్పండి, అది ప్రధానం. ఆయన జాతీయ కార్యదర్శి అట పార్టీకి, అది సరైనటువంటి పదాలు కావు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలాగ ఒంటేలు చూపిస్తూ మోడీకి, జగన్ గారికి మోడీ అంటే ఇది అని చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి మహిళలు, రోడ్ షోలో అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా లోకేష్ని అసహ్యించుకొని బయటకు వెళ్ళిపోయినటువంటి విషయం. ఇదేనా మీరు నేర్పినటువంటి సంస్కారం? మాట్లాడాల్సినటువంటి విధానం ఇదేనా? మీ పార్టీలో ఎవరో మాట్లాడుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నానని చెప్పాడు నిన్న. ఇదేనా నేర్పారు మీరు? ఓ పక్క నుంచి ఆయన ఏదో జాతీయ నాయకుడు అని చెప్పి రోడ్ షోలు పంపిస్తే ఆయన ఇటువంటి పదప్రయోగం చేసి అశ్లీలమైనటువంటి పదప్రయోగాన్ని మహిళల ముందు చేయడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి తగినటువంటి పనేనా? స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడారు. స్టీల్ ప్లాంట్కి ప్రైవేటీకరణ చేయడానికి వీల్లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ మీరు అంగీకరించినట్టే అంటారు. ఏంటో మాట్లాడి నాకు అర్థం అవడం లేదు. స్టీల్ ప్లాంట్ రాష్ట్ర ప్రభుత్వంది కాదు, కేంద్ర ప్రభుత్వంది. అది ఈవేళ ఇచ్చినట్టు నేను తీసుకున్న నిర్ణయం కాదు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2018లో కేంద్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక శాఖ వారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. రాజకీయానికి కొత్త అండి. మా మావయ్య గారు మాత్రం 35 సంవత్సరాలుగా ఆయన రాజకీయ రంగంలో ఉన్నారు. ఆయన ఉలాల బాలయ్య గారు 3 పర్యాయాలు ఆయన మున్సిపల్ వైస్ చైర్మన్గా చేసి ఆ తర్వాత ఇప్పుడు మహిళా రిజర్వేషన్ రావడంతో నేను రాజకీయ ప్రవేశం చేయాల్సి వచ్చిందండి. నేను ఆయన ప్రోత్సాహంతో
మా ఇంట్లో వాళ్ళు మా వారు వాళ్ళ ప్రోత్సాహంతో నేను ముందుకి వచ్చాను. నాకు నేను ఇక్కడ గెలిచిన తర్వాత మా వార్డు సమస్యలు ఇంటింటా వెళ్ళి తెలుసుకోవడం జరుగుతుంది. మేము వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని వాళ్ళవన్నీ కూడా దేశం చేస్తున్నాం. అదే దాంతోపాటు ప్రచారంలోని వాళ్ళకి మన జగనన్న గారు ఇచ్చిన నవరత్నాలు వల్ల వాళ్ళు ఎంత లబ్ధి పొందుతున్నారని, వాళ్ళు ఎంతో సంతోషంతో ఒకరు స్కాలర్షిప్ ఇచ్చారంటున్నారు, ఒకరు ఇల్లు ఇచ్చారంటున్నారు, ఒకరు పెన్షన్లు వస్తున్నారంటున్నారు. అలాగే ఒక చిన్నపిల్లల దగ్గర నుంచి ఒక అవ్వ వరకు ప్రతి ఒక్కరు కూడా జగనన్న గారి నవరత్నాల వల్ల ఎంతోమంది సంతోషంగా ఉన్నారండి. వాళ్ళు ఎంతో మీరు మాకు చెప్పవలసిన లేదు, మేము మీకు ఓటేస్తాం, మీరు మాకు అడగవలసిన లేదు కూడా. ఆయన వల్ల మేము ఎంతో సంతోషంగా ఉన్నాం, జగనన్న వల్ల మేము ఎంతో ఆనందంగా ఉన్నాం, మేము ఆయనతో ఓటేస్తామని చెప్పేసి అంటున్నారు. మేము కౌన్సిలర్గా గెలిచిన తర్వాత మాకు పార్టీ పెద్దల ఆశీస్సులతో ఏమైనా చైర్మన్ అవకాశం వస్తే కనుక మేము మా సాయి శక్తిలో ఎంతైనా డెవలప్ చేయడానికి మేము ప్రయత్నిస్తామండి. మేము ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది నా పేరు డాక్టర్ ఉలాల శేష్ యాదవ్. నేను విశాఖపట్నంలో ప్రైవేట్ ప్రాక్టీస్. అలాగే నా భార్య శ్రీమతి ఉలాల భారతీ దివ్య నేను ప్రతినిధిగా ఉంటున్నాను. తను ప్రచారం చేస్తుంది. దాంతోపాటు నేను కూడా ప్రచారంలో భాగస్వామి అవుతున్నాను. మా ప్రచారంలో భాగంగా ఎంతోమంది ప్రజల దగ్గరికి వెళ్తున్నాము ఓట్ల కోసం. ఆ ఓట్ల ప్రచారంలో భాగంగా ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తుంది. వాళ్ళందరూ మీకు ఎందుకు ఓటేయం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధులు మీరంతా, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించారు, ఆ సంక్షేమ పథకాలతో మేమందరం ఎంతో సంతోషంగా ఉన్నామంటూ చెప్పడంలో నిజంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మాకు కూడా గర్వంగా ఉంది. ఇటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రతినిధిగా వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధిగా మేము పోటీ చేస్తున్న నిజంగా గర్వపడుతున్నాము. అలాగే ప్రచార పరంలో భాగంగా మా తోటి సహచరులందరూ నిజంగా ఆ స్పందన వింటూ చాలా సంతోషపడుతున్నారు. మంచి మెజారిటీ ఇచ్చి మాకు ఈ వార్డులో 16 వార్డులో విజయాన్ని అందిస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మేము ప్రచారం వెళ్ళేటప్పుడు ప్రజలందరూ చిన్న సమస్యలు తెలుపుతున్నారు. ఆ సమస్యలన్నింటినీ ఖచ్చితంగా మేము నోట్ చేసుకుంటున్నాము. గెలిచిన తర్వాత డెఫినెట్లీ ఆ సమస్యలన్నీ తీర్చకము మేము ఆ ప్రయత్నం చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా మేము అందరికీ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాము. అలాగే ఒక్క 16వ వార్డే కాదు, ఇచ్చాపురం మున్సిపాలిటీలో 23 వార్డులు ఉన్నాయి. ఈ 23 వార్డుల ప్రజలందరికీ నేను అక్కడే విన్నవించుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ అభ్యర్థిని వాళ్ళ మొహం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారే మన ఇచ్చాపురంలో ప్రతి వార్డులో పోటీ చేస్తున్నారని చెప్పి కలిసి ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓటు వేసి కానుగుర్తే ఓటు వేసి గెలిపించాలని చెప్పి నా మనస్ఫూర్తి హృదయపూర్వక విన్నపం. ధన్యవాదాలు. ఓటర్ మహాశైలిగా విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, బాధ్యతగా తమ ఓటు హక్కు వేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ఆర్సీపీని అఖండ విజయాన్ని అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వైఎస్ఆర్సీపీకి అక్కడ ప్రభుత్వం కూడా వైఎస్ఆర్సీపీ ఉంది. ఇక ఇచ్చాపురం కూడా డెఫినెట్గా వైఎస్ఆర్సీపీ వస్తే ఇచ్చాపురానికి మరింత అభివృద్ధి జరుగుతుంది. ఇచ్చాపురం మున్సిపాలిటీ 3rd గ్రేడ్ నుంచి 2nd గ్రేడ్ మున్సిపాలిటీకి మరికొంత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నిన్న ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఇచ్చాపురం మాకు కంచుకోట, మా ఎమ్మెల్యే కూడా ఇచ్చాపురం నుంచి గెలవడం జరిగింది అని చాలా బాహాటంగా చెప్పుకుంటున్నారు, గాంభీర్యంగా చెప్తున్నారు. బట్ అవన్నీ అవాస్తవాలు. ఏదో గుడ్డులో మెల్ల అన్నట్టుగా శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం ఎమ్మెల్యే సీటు గెలుచుకోవడం జరిగింది. అంతటి వైఎస్ఆర్సీపీ ప్రభావంలో కూడా జగన్మోహన్ రెడ్డి హవాలో కూడా ఇచ్చాపురం వచ్చినట్టు మా దగ్గర కూర్చున్న లోపం జరిగిందని చెప్పి మేము భావిస్తున్నాము. అటువంటి లోపాలు ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికల్లో జరగకుండా మేము అందరం చాలా ప్రయత్నం చేస్తాము. ప్రతి వార్డులో కూడా మా సాయశక్తిలో ఎంతో కొంత ప్రయత్నం చేస్తూ 23 వార్డుల మేము విజయం సాధించే దిశగా మేము ప్రయత్నిస్తున్నాం. ఇచ్చాపురం పట్టణంలో చాలా సమస్యలంటూ వెంటాడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఇచ్చాపురం మున్సిపాలిటీ ఏర్పడిన దగ్గర నుంచి 1986లో మున్సిపాలిటీ ఏర్పడింది. మున్సిపాలిటీ ఏర్పడిన దగ్గర నుంచి వాటర్ సమస్య అంటే చాలా 1, 2, 3 వార్డులో ప్రధానంగా మెలుస్తోంది. ఆ వార్డు ప్రజలు ఇప్పటికీ నీళ్ళ సమస్యతో ఎక్కట్లు పడుతూనే ఉన్నారు. అలాగే ప్రధాన రహదారి ఏదైతే ఉందో ఇక్కడ పడితే అక్కడ గుంతలతో దరిద్రంగా రహదారి ఉంది. చాలామంది ప్రజలు మెడికల్ పర్పస్లో వెళ్తున్నాడు, వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వైద్య సదుపాయం కోసం ఇక్కడ లేక
బరంపురం వెళ్ళే క్రమంలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ రహదారుల పునరుద్ధరణ జరగాలి. అలాగే ఇచ్చాపురంలో గత కొంతకాలంగా రైతు బజార్ కావాలి అన్నటువంటి డిమాండ్ ఉంది. బహుశా మన ప్రభుత్వం వచ్చినప్పుడు రైతు బజార్ ఏర్పాటు చేసే ప్రయత్నం కూడా మేము చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తాం. అలాగే ఇచ్చాపురానికి మహిళా డిగ్రీ కాలేజ్ అనేది చాలా అవసరం. మహిళా డిగ్రీ కాలేజ్ లేక ఎంతోమంది మహిళలు ప్రైవేట్ కాలేజెస్లో జాయిన్ అవుతున్నారు. అలాగే వేరే వేరే ఊళ్ళకి వెళ్తే చదువుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ఇచ్చాపురానికి సుందరమైనటువంటి పార్కులు లేవు. ఇప్పుడు దాకా ఒక పార్కు కూడా లేకుండా ఉంది. ఏదో ఒక చిన్న గాంధీ పార్క్ ఉంది. ఇప్పటికీ అధ్వాన పరిస్థితుల్లో నిరుపయోగంగా ఉంది. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, షర్మిలా గారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రను చేసుకుంటూ వచ్చి ఇచ్చాపురంలో ముగించారు. అలాగే ఇచ్చాపురానికి ఎంతో ప్రాధాన్యత తీసుకొచ్చారు. వారందరికీ ఇచ్చాపురం అంటే అంత మక్కువ. అలాంటి ఇచ్చాపురంలో అభివృద్ధి అంటూ కుంటుపడిపోవడం నిజంగా శోచనీయం. అలాగే గత ప్రభుత్వం ఉంది, టీడీపీ ప్రభుత్వం. టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చాపురాన్ని ఎవ్వరూ పట్టించుకొని పాపానికి పోలేదు. ప్రతి ఒక్కరూ ఇచ్చాపురం అలా వదిలిపెట్టడం కారణం టీడీపీ ప్రభుత్వం ఉంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ మున్సిపాలిటీలో ఏర్పడింది కాబట్టి ఇచ్చాపురాన్ని పట్టించుకోకుండా ఉన్నారు. దయచేసి ప్రజలందరూ ఇది గమనించాలి. ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్సీపీని గెలిపించే ప్రయత్నం చేయాలి. అలాగే ఇచ్చాపురానికి మరిన్న సమస్యలు. ఇచ్చాపురం అనేది ఒరిస్సాకి ఒక సరిహద్దు గ్రామం. ఒరిస్సా నుంచి ఇచ్చాపురం వచ్చేటప్పుడు అక్కడ అట్లీస్ట్ కనీసం వెల్కమ్ చెప్పేయడానికి కూడా కనీసం ఒక సదుపాయం అంటూ లేదు. ఇది ఇచ్చాపురంలోకి వస్తున్నాం, దాన్ని ఎవరికి అనిపించలేదు కూడా. అలాగే ఇచ్చాపురంలో మరెన్నో సమస్యలు ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ పాదయాత్ర ముగించారు. అక్కడ వైఎస్ఆర్ టూరిజం పార్క్ ఏర్పడింది. ఆ టూరిజం పార్క్ ఇప్పటికీ చాలా నిరుపయోగంగా ఉంది. అలాగే ఆ టూరిజం పార్కులో చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనేది ఒక వాదన. ప్రభుత్వం కనుక ఇక్కడ ఇచ్చాపురంలో స్థానిక ప్రభుత్వం ఏర్పడితే కనుక వైఎస్ఆర్ టూరిజం పార్క్ని మున్సిపాలిటీ అండర్లోకి తీసుకొని దాన్ని చాలా సుందరంగా చాలా అందంగా తయారు చేయాలన్నటువంటి మా మనోగతం. ప్రజలందరికీ నా విన్నపం ఏంటంటే మన ప్రభుత్వం వచ్చినట్టయితే ఇచ్చాపురంలో మరిన్న సమస్యలు తీరుతాయి, ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వైసీపీని గెలిపిస్తారని చెప్పి నా ప్రార్థన.